మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? అసలు ఈ ఏలియన్స్, యూఎఫ్ఓస్, స్పేస్ షిప్స్ ఇట్లాంటివి అనేటప్పుడు అమెరికానే మనందరికి ఎందుకు గుర్తుకొస్తుంది? రష్యానో, ఇండియానో, చైనానో ఎందుకు గుర్తుకు రావట్లా? అంటే ఏలియన్స్‌కి అమెరికానే అంటే అంత ఇష్టమా? ఎన్నో డెకేడ్స్ నుంచి అమెరికా కొన్ని నిజాలు బయటికి రాకుండా ఉండడానికి ఎంతగానో కష్టపడుతుంది. ఈసారి ఫైల్స్ మళ్ళీ బయటకొచ్చాయి. ఈసారి ఎప్స్టైన్ ఫైల్స్ కాదు, ఈసారి యూఎఫ్ఓ ఫైల్స్ బయటకొచ్చాయి. ఈ ఫైల్స్‌లో కొన్ని డాక్యుమెంట్స్, వీడియోస్, ఫోటోస్ అన్నీ బయటకొచ్చాయి. ఇవాళ నేను ఈ ఫైల్స్ గురించి అంతకు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవట్లేదు. ఎందుకంటే దీనికన్నా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ఇంకా చాలా జరిగాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని రోజుల కిందట యుఎస్ కాంగ్రెస్ ముందు కూర్చున్న ఒక ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కొన్ని విషయాల్ని షేర్ చేశాడు. ఆ వీడియో చూసిన తర్వాత నా మిజంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆయన ఏం చెప్పారంటే, మాకు నాన్ హ్యూమన్ బయాలజీస్ దొరికాయని ఓపెన్ గా చెప్పారు. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, కానీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఎండ్ వరకు చూస్తారని అయితే అనుకుంటున్నా. అంతకన్నా ముందు ఎవరైతే మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టుగా అయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టుగా అయితే డెఫినెట్ గా లైక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ మొత్తం మిస్టరీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? జూలై 1947 రోజ్విల్, న్యూ మెక్సికో. ఒక రోజు రాత్రి ఆకాశంలో ఒక పెద్ద మెటాలిక్ ఆబ్జెక్ట్, మ్యాక్ బ్రాజిల్ అనే ఒక ఫార్మర్ తన ఫామ్ లో ఒక ఈ ఆబ్జెక్ట్ అనేది క్రాష్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ యుఎస్ మిలిటరీ ఆ ఏరియాకి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ అంతా వాళ్ళ కంట్రోల్కి తెచ్చుకున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ లో ఏం చెప్పారంటే, మేము ఒక ఫ్లయింగ్ సాసర్ ని క్యాప్చర్ చేసామని చెప్పారు. ఇదే న్యూస్ పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో హెడ్ లైన్ గా వచ్చింది. కానీ ఎగ్జాక్ట్ గా 24 అవర్స్ తర్వాత మొత్తం స్టోరీనే మారిపోయింది. యుఎస్ గవర్నమెంట్ ఆ స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకుంది. అది ఫ్లయింగ్ సాసర్ కాదు, జస్ట్ అది ఒక వెదర్ బెలూన్ అని ఒక కొత్త ప్రెస్ రిలీజ్ చేసింది. అప్పుడే అందరికి ఒక డౌట్ స్టార్ట్ అయింది. ఒక వెదర్ బెలూన్ క్రాష్ అయితే ఈ మిలిటరీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మరి ఎందుకు ఇంత హడావిడి చేశాయని అందరికి ఈ డౌట్ వచ్చింది. ఆ ఏరియాలో కలెక్ట్ చేసిన ఆ స్ట్రేంజ్ మెటల్ పీసెస్ ఏమయ్యావో ఇంతవరకు ఎవ్వరికి కూడా తెలియదు. దీని తర్వాత నుంచి ప్రాజెక్ట్ బ్లూ బుక్ అని యుఎస్ ఎయిర్ ఫోర్స్ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. థౌసండ్స్ ఆఫ్ యుఎఫ్ఓ సైటింగ్స్ ని ఇన్వెస్టిగేషన్ చేసింది. ఫైనల్ గా 1969 లో యుఎఫ్ఓస్ వల్ల నేషనల్ సెక్యూరిటీకి ఎటువంటి థ్రెట్ లేదని, కానీ నిజం ఏంటంటే వాళ్ళు పబ్లిక్ కి చెప్పింది జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. అసలు నిజాలన్నీ ఏరియా 51 అనే ప్లేస్ లో యుఎస్ మిలిటరీ బేసెస్ ఉంటాయి కదా, అందులోకి వెళ్ళిపోయాయని చాలా మంది అంటారు. 1989 వరకు ఏరియా 51 అంటే జస్ట్ ఒక కాన్స్పిరసీ థియరీ. కానీ బాబ్ లేజర్ అనే ఒక వ్యక్తి మాత్రం లోకల్ న్యూస్ ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది మాత్రం అందరినీ షాక్ చేసేసింది. అతను చెప్పిన విషయాలు మీరు విన్నట్టుగైతే మీ మైండ్ బ్లాక్ అవడం పక్కా. బాబ్ లేజర్ ఏం క్లెయిమ్ చేశాడంటే, ఏరియా 51 దగ్గరలో ఉన్న S4 అనే ఒక సీక్రెట్ ఫెసిలిటీలో ఇతను వర్క్ చేశాడని క్లెయిమ్ చేశాడు. ఇతను అక్కడ చేసే పని ఏంటో తెలుసా? రివర్స్ ఇంజనీరింగ్. ఇతను ఏం పని చేసేవాడు ఇంకా డీటెయిల్ గా మీకు చెప్పాలంటే, ఏవైతే ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఓపెన్ చేసి అవి ఎలా వర్క్ అవుతున్నాయో తెలుసుకుని మన టెక్నాలజీకి అడాప్ట్ చేసుకోవడమే ఇతని పని. ఇతను టోటల్ గా 9 డిఫరెంట్ యూఎఫ్ఓస్ ని చూశానని క్లెయిమ్ చేశాడు. అందులో ఒక దానికి ఇతను పెట్టిన పేరేంటో తెలుసా? ద స్పోర్ట్స్ మోడల్. ఆ క్రాఫ్ట్ లోకి ఇతను వెళ్ళినప్పుడు అక్కడున్న సీట్స్ చాలా చిన్నగా ఉన్నాయంట. మన హ్యూమన్స్ కి అవి కరెక్ట్ గా సరిపోవని ఇతను క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఆ క్రాఫ్ట్ ఫ్లై అవ్వడానికి ఎలిమెంట్ 115 అనే ఒక అటామిక్ ఎలిమెంట్ ని ఫ్యూల్ గా వాడతారంట. 1989 లో పీరియాడిక్ టేబుల్ లో ఎలిమెంట్ 115 అనేది అసలు లేదు. ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రజలు బాబ్ లేజర్ ని చూసి ఇతను మైండ్ దొప్పింది, ఇతను ఒక ఫ్రాడ్ అని ఇతను మొత్తం ఎక్కిరించడం స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసా? 2003 లో ఈ ఎలిమెంట్ ని సైంటిస్టులు డిస్కవరీ చేశారు. ఇది కదా అసలు కిక్ అంటే, ప్రపంచం అంతా ట్రోల్ చేసిన వ్యక్తిని ఒక్కసారిగా మళ్ళీ అందరు బాబ్ లేజర్ వైపు చూడడం స్టార్ట్ చేశారు. 14 ఏళ్ల ముందు చెప్పిన ఎలిమెంట్ నిజమైందంటే ఏరియా 51 లోపల నిజంగానే ఏలియన్ క్రాఫ్ట్స్ ఉన్నాయన్నమాట కూడా నిజమేనా అని ఈ క్వశ్చన్ అందరికీ వచ్చింది. కానీ దీనికి ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ ఆన్సర్ లేదు. కానీ యుఎస్ గవర్నమెంట్ బాబ్ లేజర్ రికార్డ్స్ అన్నింటినీ వైపౌట్ చేసింది. అతను చదివిన యూనివర్సిటీ నుంచి అతని డిగ్రీ సర్టిఫికేట్స్ వరకు అన్ని మాయమైపోయాయి. సరే, మనోడి స్టోరీ పక్క పెట్టేద్దాం. ఇప్పుడు చాలా మందికి వచ్చి ఇంకో డౌట్ ఏంటో తెలుసా? ఇది పాత కథ, ఎప్పుడో జరిగిపోయింది, కొత్తగా ఏమైనా జరిగిందా అని అడుగుతూ ఉంటారు. కొత్తగా కూడా చాలా జరిగాయి. 2017 డిసెంబర్ లో న్యూయార్క్ టైమ్స్ ఒక ఆర్టికల్ ని రిలీజ్ చేసింది. ఆ ఆర్టికల్ తో హ్యూమన్ హిస్టరీనే చేంజ్ అయిపోయింది. యుఎస్ పెంటగాన్ దగ్గర AATIP అనే ఒక $22 మిలియన్ సీక్రెట్ ప్రోగ్రామ్ రన్ అవుతుందని ఎక్స్పోజ్ చేసింది. వీళ్ళు బయటకు రిలీజ్ చేసింది టోటల్ గా 3 వీడియోస్. అందులో ఒక వీడియో చాలా ఫేమస్. మీకు పక్కన ఒక వీడియో ప్లే అవుతుంది. ఈ వీడియో అనేది వాళ్ళు రిలీజ్ చేసింది 2004 నవంబర్. యుఎస్ నేవీకి చెందిన ఒక గ్రూప్ స్పెసిఫిక్ ఓషన్ లో ట్రైనింగ్ ఇస్తుంది. అప్పుడు వాళ్ళ అడ్వాన్స్ రేడార్స్ మీద కొన్ని స్ట్రేంజ్ ఆబ్జెక్ట్స్ డిటెక్ట్ అయ్యాయి. అవి 80,000 ఫీట్ హైట్ నుంచి జస్ట్ సెకండ్స్ లో సీ లెవెల్ కి డ్రాప్ అయ్యాయంట. అవేంటో చెక్ చేయడానికి ఒక టాప్ టైర్ ఫైటర్ పైలట్
శాటిలైట్ ని పంపించారు. అతను అక్కడ వెళ్ళిన తర్వాత ఏ డ్రోన్ ఏ వెదర్ బెలూనో చూడలేదు. ఒక 40 ఫీట్ పొడవుగా ఉన్న వైట్ కలర్ లో ఉన్న టిక్ టాక్ షేప్ లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ ని చూశాడు. దానికి వింగ్స్ లేవు, ఎగ్జాస్ట్ లేదు, ఇంజన్ మార్క్స్ కూడా అతను కనిపించట్లేదు. అన్నోడు అవేంటో తెలుసుకోవడానికి ఇంకా దగ్గరకు వెళ్ళాలని ట్రై చేశాడు. ఆ ఆబ్జెక్ట్స్ ఫిజిక్స్ రూల్స్ ని కంప్లీట్ గా బ్రేక్ చేసేసింది. అవి ఎంత స్పీడ్ పోతున్నాయంటే సౌండ్ కన్నా డబుల్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాయంట. జస్ట్ కొన్ని సెకండ్లోనే ఆకాశంలో మాయమైపోయింది. 0 నుంచి సౌండ్ కంటే డబుల్ స్పీడ్ తో తక్కువ సెకండ్ యాక్సిలరేట్ అయితే లోపల ఉన్న జీ ఫోర్స్ తో మంచి బాడీ పీసులుగా అయిపోయింది. ఇదేదో నేను చెప్తున్న కథ కాదు, యుఎస్ నేవీనే దీన్ని కన్ఫర్మ్ చేసింది. ఇందుకీ ఆ టెక్నాలజీ ఎవరిదంటారు? చైనాదా లేక రష్యాదా? ఒకవేళ వాళ్ళకు 2004లోనే ఇంత పెద్ద అడ్వాన్స్ టెచ్ ఉన్నట్టుగా అయితే మాత్రం ఈ పాటి వాళ్ళు ప్రపంచాన్నే రూల్ చేసేవాళ్ళు. సో ఇది ఎత్తి మీద ఎవరో చేసింది అయితే కాదని సో మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా అని వాళ్ళు అంటున్నారు. ఇప్పటికి కూడా చాలా మంది ఇవన్నీ కథలు స్టోరీలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. జూలై 26, 2023 యుఎస్ కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్లమెంట్ వీళ్ళ ముందు కూర్చున్న ఒక ఐస్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఉన్న ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అతని పేరే డేవిడ్. ఇతను చెప్పిన మాటలు వింటే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. ఇతను ఏమంటున్నాడు అంటే యుఎస్ గవర్నమెంట్ దగ్గర ఈ క్రాష్ అయిన యూఎఫ్ఓస్ ఉంటాయి కదా, వీటిని కలెక్ట్ చేసే ప్రోగ్రామ్ ఎన్నో డెకేడ్స్ నుంచి సీక్రెట్ గా రన్ అవుతుందని చెప్పాడు. వీటితో పాటుగా ఇతను ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అందులో 2 పాయింట్స్ చాలా హెవీగా హైలైట్ అయ్యాయి. అమెరికా దగ్గర డ్యామేజ్ అయిన ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయని చెప్పాడు. ఈ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్స్ ఎప్పుడైతే భూమి పైన క్రాష్ అవుతాయో వాటి లోపల ఉన్న పైలట్ బాడీస్ ని వీళ్ళు రికవరీ చేశారంట. అండ్ ఆ బాడీస్ హ్యూమన్ ఇవి కాదు, అవి నాన్ హ్యూమన్ బయాలజీస్ అని క్లియర్ గా మెన్షన్ చేశాడు ఇతను. ఒక పవర్ఫుల్ కంట్రీ ఒక డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పార్లమెంట్ ముందు కూర్చుని ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తే దీన్ని మీడియా ఎంత వైరల్ చేయాలి, కానీ చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం దీన్ని కవరప్ చేయడానికి చాలా ట్రై చేసింది. నాకు ఎప్పుడు వచ్చే ఒక డౌట్, ప్రతిసారి వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఏలియన్స్ అంటే అమెరికాని ఎందుకు వస్తుంది? ఇండియా రావచ్చు కదా, రష్యా రావచ్చు కదా, చైనా రావచ్చు కదా, ఇవన్నీ కూడా పవర్ఫుల్ కంట్రీసే కదా. అసలు ఏలియన్స్కి ఎందుకు ఇష్టం ఇంతకు అమెరికా అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. మళ్ళీ అదేంటో కానీ ఇది ఎప్పటి నుంచో ఉండే డౌట్ నాకైతే. మీకు దీనికి సంబంధించి ఏమైనా ఆన్సర్ ఉంది మీ ఇక్కడ? వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్ కింద కామెంట్ నేను తెలుసుకొని చూస్తే నాకు ఎప్పటి నుంచో డౌట్ అబ్బా అసలు ఏలియన్స్కి అమెరికా ఎందుకు ఇష్టం? మేబీ ట్రంప్ అంటే చాలా ఇష్టం వీటికి. అసలు ఈ వీడియో అంతా చూసిన తర్వాత నేను ఇవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం వింటుంది వేరు, చూస్తుంది వేరు, యాక్చువల్ రియాలిటీ మొత్తానికే వేరు. ఈ వీడియో షూట్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే ఈ పవర్ఫుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో రష్యా, చైనా, ఇంకా యుఎస్, వీళ్ళు ప్రపంచానికి తెలియకుండా మనుషులు ఊహించలేని ఒక టెక్నాలజీ వీళ్ళు డెవలప్ చేస్తున్నారేమో. ఎగ్జాంపుల్ యాంటీ గ్రావిటీ ఇంజిన్స్ ఇలాంటివి టెస్ట్ చేస్తున్నట్టుగైతే ప్రపంచంలో ఉన్న హోల్ ఎనర్జీ క్రైసిస్ని వీళ్ళు సాల్వ్ చేయొచ్చు. కానీ వీళ్ళు మాత్రం దీన్ని వెపనైజ్ చేస్తున్నారేమో అని ఒక డౌట్. రెండవది అదేంటంటే ప్రపంచంలో మనం ఒంటరి వాళ్ళం కాదు అని ఒక డౌట్. మనతో పాటుగా ఎన్నో లక్షల రెట్లు అడ్వాన్స్డ్ ఉన్న ఒక సివిలైజేషన్ మనల్ని అబ్జర్వ్ చేస్తుందేమో, వాళ్ళు మనతో పాటే ఉన్నారేమో కానీ మనకు కనిపించట్లేదేమో. ఇలా కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు కదా. నాకు ఇంకోటి అనిపించింది ఏంటంటే ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ఉన్నాయి కదా, దీనిలో మెయిన్గా ఎక్కువ మెన్షన్ అయిన పేరు వచ్చేసి ట్రంప్ పేరు అనమాట. ఫుల్గా మెన్షన్ అయింది. ఆ ఫైల్స్ ఎప్పుడైతే లీక్ అయ్యో, దానిలో ట్రంప్ పేరు ఎప్పుడైతే బయటకు వచ్చింది, ఈ ఫొటోస్ వీడియోస్ ఇలాంటివి బయటకు వచ్చాయో అప్పటి నుంచే ఏదో దీన్ని డైవర్ట్ చేయడానికి ఎవరెవరో పెద్ద పెద్ద వ్యక్తులు దీన్ని డైవర్ట్ చేయడానికి కొత్త తీసుకొస్తున్నారేమో అనిపిస్తుంటుంది. ఎగ్జాంపుల్ వారు ఇప్పుడు ఈ ఫైల్స్ ఇంకా నాకు తెలిసి ఇలాంటి ఫ్యూచర్లు వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి ఇంకా కొత్తవి మనుషులు డైవర్ట్ చేయాలి, మా లాంటి కంటెంట్ క్రియేషన్ ఇంకా డైవర్ట్ చేయాలి కదా, కొత్త కంటెంట్లు తీసుకురావాలి, వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళకి ఇచ్చారనుకో వీళ్ళు ఎప్స్టైన్ ఫైల్స్ ని మొత్తానికి పక్క పెట్టేస్తారు. ఆల్రెడీ చాలా మంది పేర్లు కూడా మర్చిపోయి ఉంటారేమో తెలిసి. సో గైస్ ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్ కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా అంటే చాలా కష్టపడాను ఆ పని అయితే. సో చాలాసేపు షూట్ చేశాను, చాలాసేపు స్క్రిప్ట్ రాశాను. సో మీరు లైక్ చేయడానికి కొన్ని సెకండ్స్ టైం కూడా పట్టదు కదా. సో కొంచెం లైక్ చేసేసుకొని సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. ఇలాంటి వీడియో చాలా రెగ్యులర్గా మన ఛానల్ నుంచి వస్తాయి. ఇంకేంటి మరి, బాయ్ గైస్ అందరికి బాయ్. అండ్ కింద కామెంట్ మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్ అందరికి బాయ్.